మన ఇంట్లో పూజ గది తూర్పు భాగాన ఉంటే ఎంతో శుభప్రదం. 2. మన ఇంటి తూర్పు భాగాన మధ్య భాగము నుండి తూర్పు ఈశాన్యం భాగము వరకు ఎక్కడైనా పూజగది ఉండవచ్చు. 3. పూజగది మనం తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేసే విధంగా ఉంటే శుభప్రదం. 4. పూజగదితో పాటు దేవతల పటాలు కూడా శుభ్రంగా ఉండాలి. పగిలిన ఫోటోలను ఉంచరాదు. 5. పూజగదిలో దేవతామూర్తుల విగ్రహాలు పెట్టదలిస్తే 6 ఇంచుల లోపు కలిగిన విగ్రహాలను ఉంచుకోవచ్చు. 6. పూజగదిలో మనం ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవతల చిత్రపటాలు తెచ్చి నింపకూడదు. పూజగది కంటూ కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయి. 7. దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు మంగళవారం గాని శుక్రవారం నాడు కానీ అసలు శుభ్రం చేయరాదు. 8. ప్రత్యేక పూజగది ఉన్నప్పుడు మాత్రమే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పూజ మందిరంలో ఉంచాలి. 9. మన పూర్వీకుల ఫోటోలు మరణించిన వారి ఫోటోలు పూజ మందిరంలో ఉంచకూడదు. 10. పూజగదిలో వాడే పూలు ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. 11. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో పూజ శుభప్రదం. 12. ప్రతిరోజు తల స్నానం వీలుగానప్పుడు ప్రత్యేక దినములలో అనగా మీకు నచ్చిన రోజులో ఖచ్చితంగా తల స్నానం చేయవలెను. 13. స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకుని పూజ చేయరాదు. 14. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయవలెను. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నవారు అల్పాహారం చేసిన తర్వాత కూడా పూజ చేయవచ్చును. 15. పూజ చేసేటప్పుడు మనసు భగవంతునిపై ధ్యానం ఉంచవలెను, వేరే ఆలోచనలు చేస్తూ పూజ చేయరాదు. 16. పూజ గదిలో దీపపు కుందులు ఎప్పుడూ కూడా పంచలోహం కాని ఇత్తడి గాని వెండి గాని ఉండాలి, స్టీల్ కుందులను వాడకూడదు. 17. పూజ గదిలో మట్టి ప్రమిదలను ఎప్పుడూ వాడరాదు. 18. దీపారాధనకు నెయ్యి, ఆముదము, కొబ్బరి నూనె, నువ్వుల నూనె వాడవచ్చును కానీ వేరుశనగ నూనె వాడరాదు. 19. దీపము తూర్పు చూస్తున్నట్టుగా వెలుగుతూ ఉండాలి, అలా ఉంటే శుభప్రదము, దేవతా అనుగ్రహం ఉంటుంది. 20. దీపపు కుందిలో ఒక వత్తి పెట్టరాదు, 2 కానీ 3 కానీ వత్తులతో దీపారాధన చేయాలి. తూర్పు చూస్తూ ఉండాలి. 21. దీపం వెలిగించేటప్పుడు ఒక దీపాన్ని ఇంకో దీపంతో వెలిగించరాదు. 22. అగ్గిపుల్లతో నేరుగా వత్తులు వెలిగించరాదు. 23. మనం పూజ చేసే సమయంలో కింద పడిన పువ్వులని ఉపయోగించరాదు. వాసన చూసిన పులను వాడరాదు. 24. పూజ చేసే సమయంలో అశుభమైన మాటలు మాట్లాడరాదు. 25. పూజ చేసేటప్పుడు నోటిలో ఎలాంటి పదార్థాలు నమలరాదు. 26. దీపారాధన దక్షిణముఖంగా చేయకూడదు. 27. ఆగ్రహంతో కూడినటువంటి దేవతామూర్తులు, విగ్రహాలు ఉండరాదు. 28. పూజ సమయంలో ఇంటికి వచ్చే అతిథులను నిర్లక్ష్యంతో చూడరాదు. వారు దైవ సమానులని చెబుతారు. 29. నుదుటిన బొట్టు పెట్టుకోకుండా పూజ చేయరాదు. 30. కుందులు ఎప్పుడూ నేలపై ఉంచరాదు, వాటి కింద ప్లేట్ కానీ తమలపాకులు కానీ ఉంచాలి. 31. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టరాదు. నిమ్మకాయ దీపం దేవాలయం మాత్రమే వెలిగించాలి. 32. తూర్పు దిశలో దీపం వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి. ఉత్తర దిశ దీపం వెలిగిస్తే ధనాభివృద్ధి. 33. పత్తితో చేసిన దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. 34. 2 ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబ సంతోషం. 35. 3 వత్తులతో దీపం వెలిగిస్తే పుత్ర సంతానం. 36. 5 వత్తులతో దీపం వెలిగిస్తే ధన ప్రాప్తి, ఆరోగ్యం. 37. 9 వత్తులతో దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు. 38. జిల్లేడు నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. 39. అరటి నారతో దీపం వెలిగిస్తే కుటుంబ శాంతి. 40. తామరనాలతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగి ధనవంతులు అవుతారు. 41. గణపతికి పంచామృతాభిషేకం చేసి జామ పండు ని నైవేద్యంగా పెడితే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.